ప్రచార పిచ్చి. ఈ ఆర్థిక సంవత్సరం 193 కోట్లతో బాకా మరో 621 కోట్లు కావాలన్న సమాచార శాఖ. జనం సొమ్ముతో జగన్ ప్రచారం. సొంత మీడియాకు కోట్ల రూపాయల చెల్లింపు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలు అంటూ తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం. సో మనం చూస్తున్నాం ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి తన సొంత మీడియా ఉంది. సో ప్రభుత్వం వైపు నుంచి ఐఎన్పిఆర్ నుంచి ఏ యాడ్స్ రిలీజ్ చేయాలన్నా ఫస్ట్ తన సొంత మీడియాకే ఆయన ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. వేరే తెలంగాణలో కూడా కేసీఆర్కి సొంత మీడియా ఉంది. కేసీఆర్ అలాంటి అంశాలనే ఫాలో అవుతూ వచ్చారు తన సొంత మీడియా విషయంలో. దాని మీద సంబంధించి కూడా రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు పర్సూ చేస్తూ వస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి డే1 కేసీఆర్ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివారనుకోవాలి తన సొంత మీడియాకు. కానీ ఇక ఎన్నికల ప్రచారం పేరుతో ప్రతిరోజు కూడా ఆయన నిత్యం ఆల్మోస్ట్ అటు సోషల్ మీడియా, ఇటు మెయిన్ స్ట్రీమ్ వేదికగా అటు ప్రభుత్వం తరపు నుంచి తన పర్సనల్గా ఆయన చేసుకుంటున్న ప్రచారం కానీ యాడ్స్ రూపంలో కానీ ఈ అంశాలన్నింటినీ కూడా హైలైట్ చేసే విధంగా ఒక వార్తనైతే ఇచ్చింది. సో గతంలో ఎప్పుడూ లేనట్టుగా జగన్ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకుంటూ అటు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసే ప్రయత్నం చేసింది అనేది ఈ అంశం మీద టీడీపీ ఎప్పుడో కూడా అటు అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ వస్తుంది. జగన్ యాడ్స్ ఇచ్చిన క్లిప్పింగ్స్ని కూడా ఎన్నోసార్లు టీడీపీ ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం అయితే చేసింది. సో వాటన్నిటి మీద రివ్యూ చేస్తాం మా ప్రభుత్వం వచ్చినట్లయితే అని చెప్పి కూడా లోకేష్ లాంటి వాళ్ళు ప్రకటన అయితే చేస్తూ వస్తున్నారు. సో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం గతంలో ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ సాహసం చేయని విధంగా ఈ అకాడమిక్ ఇయర్లోనే 193 కోట్లతో జగన్మోహన్ రెడ్డి తనకు ప్రచారం చేసుకున్నారంటేనే అది ఏ స్థాయిలో ఎంత వెచ్చించారు ప్రభుత్వ సొమ్ముని ప్రభుత్వ ఖజానా నుంచి అనేది మనకు అర్థమవుతుంది. ఇక గతంలో టీడీపీ మీద కూడా ఈ స్థాయిలో చంద్రబాబు వాటర్ బాటిల్కు మంచి మినరల్ వాటర్ బాటిల్ తాగినా దాన్ని కూడా డబ్బులు ఖర్చు అన్నట్టుగా ప్రచారం చేశారు జగన్ అనుకో. సరే మరి ఈరోజు దీనికేం సమాధానం చెప్తారనేది కూడా మనం చూడాలి. సొంత మీడియాకు కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన ఇచ్చిన ప్రకటనలు రేపటి ఎన్నికల్లో ఆయనకి ఎంతగా ఉపయోగం ఉంటాయి అనేది కూడా మనం చూడాల్సి ఉంది.